రుద్దుతున్నాము. మన ఓటు ఎవరికి వేయాలి? దేవునికి వేయాలి. మన ఓటు ఎవరికి అంటే మనం ఎవరి రాజ్యంలో ఉండాలి? నీ రాజ్యం వచ్చును కాక అని ప్రార్థన చేస్తారు చేయరా? ఈ రాజ్యము అంటే ఇప్పుడు ఎవరి రాజ్యంలో ఉండాలి? దేవుని రాజ్యంలో ఉండాలి. అందుకే ప్రభువు యేసుక్రీస్తు ఆ సిలువకు అప్పగింపబడిన తర్వాత, శ్రమకు అప్పగింపబడిన తర్వాత ప్రభువు యేసుక్రీస్తు పలుకుతున్న స్పష్టమైన మాట ఏంటంటే, మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అన్నాడు. ఏమన్నా? నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అన్నాడు. అంటే ఇప్పుడు మన యొక్క జీవితంలో లోక రాజ్యములో నుండి దేవుని యొక్క రాజ్యములోనికి మనం నడిపింపబడాలి. దేవునికి స్తోత్రం. ఉచితమైన పథకాలు నీకు కావాలి అంటే ఏమవ్వాలి? ఏ రాజ్యంలోకి రావాలి? దేవుని రాజ్యంలోకి రావాలి. లేదు నేను లోక రాజ్యంలోనే ఉంటానంటే వాక్యం ఏమని మాట్లాడుతుంది? లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడల వారిలో తండ్రి ప్రేమ లేదు అంటాడు దేవుడు. అంటే ఈ రోజున ఉచితమైన ఆ ఆశీర్వాదము అనేది ఎవరు ఇస్తారు అంటే జీవం కలిగిన దేవుడు ఇస్తారు. దేవునికి స్తోత్రం. ఎవరిస్తారు అంటే ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఇక్కడ కొరింథీ సంఘము వారి యొక్క జీవితంలో ఎవరన్నా వారికి ఇచ్చేవారు ఎవరన్నా ఉన్నారా? మనకి ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా బాగు చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా స్వస్థపరిచేవారు ఉన్నారా? కానీ నీ మీద ఏముందంటే దేవుని యొక్క కృప ఉంది. ఎవరి మీద? నీ మీద ఏముంది? దేవుని యొక్క కృప ఉంది. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కృప నీ మీద నిలిచి ఉన్నది. కాబట్టి ఆ కృప ద్వారా నువ్వు కార్యాన్ని పొందాలి అంటే ఆ కృపను నిరర్థకం చేసుకోకుండా, ప్రభువా నేను నమ్ముతున్నాను, మనస్ఫూర్తిగా నా హృదయ అంతరంగంలో నీ మాటను నేను నమ్ముతున్నాను ప్రభు అని ఆయన మాటను నమ్మగలిగితే కార్యం చేస్తారు దేవుడు. అదే ఇక్కడ కొరింథీ సంఘము వారి యొక్క జీవితంలో వారికి అనుగ్రహింపబడిన ఆ దేవుని యొక్క కృపను చూసి దేవుడికి ఏం తెలియజేశాడు? కృతజ్ఞతలు తెలియజేస్తాడు. కృతజ్ఞత ఏంటి? సంతోషపడ్డాడంట. ఏం చేశాడు అంట? ఆనందపడ్డాడు అంట. కొంతమందిని చూసాడు ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఇల్లు ఎలా కట్టేవారు అనుకుంటారు, లేకపోతే నువ్వు ఎందుకు ఎలా బాగుపడ్డావు, లేకపోతే ఎందుకు ఈ స్థితిలోకి వెళ్ళాడు, లేకపోతే స్వార్థంగా కాకుండా ఒక మంచిగా మనం ఆలోచించినప్పుడు ఏం కలుగుతుంది? సంతోషం ఎత్తపరుస్తాం. ఏంటి? నువ్వు బలవి చేసావురా, బలవి పని చేస్తావు, లేకపోతే బలవి కట్టావు, లేకపోతే నీకు ఎంత జ్ఞానం ఎక్కడ వచ్చింది, ఏది పాడు చేయకుండా నువ్వు ఎందుకు బాగుపడ్డా, ఏం కలిగింది? సంతోషం కలిగింది. అంటే పౌలు దేవుని యొక్క మాటలు ప్రకటించినప్పటికీ ఆ మాటలు ఏం చేశారు అంటే గట్టిగా పట్టుకున్నారంట. ప్రకటన వాక్యం మాట్లాడుతుంది, నీకు కలిగినది గట్టిగా పట్టుకుని వాక్యం మాట్లాడుతుంది కదా. అదేవిధంగా ఆ వాక్యాన్ని ఏం చేస్తారు అంటే గట్టిగా పట్టుకున్నారంట. ఏం చేస్తారు అంటే ఈ రోజున నీకు కూడా దేవుని యొక్క కృప ఉంది. నీ మీద కూడా ఏముంది? నీకు కూడా ఏముంది? ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది, కృపయు సఖ్యములు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగినాయి. యోహాను సువార్త 1:1 ఎవరి ద్వారా కలిగినాయి? ఎవరి ద్వారా? ధర్మశాస్త్రం ఏది చేయకపోయిందో ప్రభువైన యేసుక్రీస్తు అది జరిగించడానికి వచ్చాడు. అంటే ఇప్పుడు నీ జీవితంలో కొన్ని గొప్ప కార్యాలు, కొన్ని ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడికి స్తోత్రం. అది ఎలాంటి పరిస్థితి అనేది నీకు అనవసరం, ఎలాంటి సమస్య అనేది నీకు అనవసరం. కానీ దేవుడు ఇది చేస్తాడు అని నమ్మడం మనం ప్రారంభించాలంట. ఏమవ్వాలంట? మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నమ్మడం ప్రారంభించాలి. నమ్మడం నువ్వు ప్రారంభిస్తే ఏమవుతుంది? పంట మీద నీళ్లు కట్టుకున్నట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు అంటే నువ్వు నమ్మడం నువ్వు ప్రారంభించినప్పటికీ నీ యొక్క జీవితంలో నీ విశ్వాసము లేకపోతే నీ